పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు చెప్తే వినరు అని చెప్పేసి వాళ్ళలో ఉన్న శక్తినంతా పడేస్తున్నారు. అసలు తల్లిదండ్రుల బాధ్యత పిల్లలలో ఉన్న శక్తిని మేల్కొల్పాలి. వాళ్ళ సంస్కారాన్ని, దైవీ సంస్కారాలను నేర్పించి, శరీరం శక్తిశాలిగా ఉండడానికి ఏ రకంగా అయితే పగలనక రాత్రనక కష్టపడుతున్నారో, అదే విధంగా వాళ్ళలో ఉన్న అంటే ఇన్నర్ పవర్. ఆ లోపల శక్తిని లేపాలి. ఇది యాక్చువల్‌గా తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి. సో, ఆ శక్తిని జాగృతం చెయ్యకుండా, వాళ్ళలో ఆజ్ఞాకారి లక్షణాలు రాకుండా, వాళ్ళు చెప్తే వినరు, చదువుకోరు, చెప్పిన మాట వినరు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అనేసి చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, ఆత్మకున్న శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఆ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటారు. సో, డెఫినెట్‌గా పిల్లలు చెప్పిన మాట వినకపోతే దుఃఖమే వస్తది. ఎందుకు అక్కడ స్వధర్మాన్ని వదిలేసాం. స్వధర్మం ఏం చెప్తుంది? పిల్లలు ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చెయ్యాలి. పిల్లలు చదువుకుంటున్నారు. ఎందుకు ఆ రకంగా ఇప్పుడు పిల్లలు చదువుకోకపోయినా చదువుకుంటున్నారు? ఆజ్ఞ పాటించకపోయినా ఆజ్ఞాకారులు. మన దగ్గర డబ్బు లేకపోయినా నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సఫలత రాకపోయినా నేను సఫలతా స్వరూపాన్ని. ఇవి ఎందుకు చెయ్యాలి అనంటే ఆత్మ యొక్క స్వధర్మం ఇది. నా స్వధర్మం ఏంటో నేను ఆ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చేసి, నాలో ఉన్న చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని సంహరించాలి. అందుకే నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు. మన ఫస్ట్ ఎపిసోడ్ తండ్రులను, గురువులను, మేనమామలను హృదయం ద్రవించి అన్నాడు. సో నేను చంపలేను అంటున్నాడు. ఈరోజు ఏదైతే ఇంట్లో ఈ విషయం పిల్లల విషయానికి వచ్చినప్పుడు పిల్లలు ఆజ్ఞాకారులు, పిల్లలు చదువుకుంటున్నారు అనేసి పిల్లల గురించి శ్రేష్టంగా ఆలోచించాల్సి స్వధర్మంలో ఉండి ఆలోచించాల్సిన చోట పరధర్మంలో ఉండి ఆలోచిస్తున్నాం. ఏమని వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళు చదవరు అంతే. ఇంకా వాళ్ళు చెప్తే వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాము? ఎంతని చెప్తాము? అని వాళ్ళకన్నా ముందు వీళ్ళని నిరసపడిపో అంటే అవతల వాళ్ళని పూర్తిగా పడేసి వాళ్ళు ఎప్పుడు పడే ఉంటారండి అన్నట్టు. ఎవరినైనా స్థూలంగా తోసేస్తే వాళ్ళు పడిపోయారు అనుకోండి. పడిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పడే ఉంటారండి. లేవమంటే లేవరు అంటారు. మనమేగా పడేసింది. సో ఆత్మన్న స్థాయిలో అదే జరుగుతోంది. పిల్లల్ని పడేస్తుంది మనమే. మళ్ళీ పిల్లలు పడిపోయారని అంటున్నారు. మనమే ఆలోచనలతో పడేసాం కదా! ఇది చిన్న ఎగ్జాంపుల్ అనుకోవచ్చు.